ఈరోజు మనం హెర్నియా గురించి తెలుసుకుందాం అనమాట. ఏదైనా ఒక అవయవం కానీ, శరీర కణజాలం కానీ ఏదైనా ఒక రంధ్రం ద్వారా లేదా కండరం ద్వారా పొడుచుకొని బయటికి రావడాన్ని హెర్నియా అంటారనమాట. మీరు బాగా గమనించినట్లయితే యాప్సెస్ కానీ, సిస్ట్ కానీ, హెర్నియా కానీ మూడు ఒకే విధంగా ఉంటాయన్నమాట. కానీ మనం హెర్నియాని తాకి చూసినప్పుడు ఆ హెర్నియల్ కంటెంట్స్ అనేవి పొట్ట కానీ, ప్రేగులు కానీ, కాలేయం కానీ, ప్లీహం కానీ, లేకపోతే యూరినరీ బ్లాడర్ కానీ, యూట్రస్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట లోపల. ఇలాంటి హెర్నియల్ కంటెంట్స్ మన చేతికి ఏమైనా తాకినప్పుడు మనం దానిని హెర్నియా అని గుర్తించవచ్చు. హెర్నియల్ కంటెంట్స్ బయటికి పొడుచుకొని వచ్చే ప్రదేశాన్ని హెర్నియల్ రింగ్ అని, వాటి చుట్టూ కవర్ చేస్తున్న ప్రదేశాన్ని హెర్నియల్ శాక్ అని, హెర్నియల్ శాక్ లోపు ఉన్న పదార్థాలని హెర్నియల్ కంటెంట్స్ అని అంటారు అనమాట. రెడ్యూజబుల్ హెర్నియాలో మనం ప్రెజర్ బ్యాండేజ్ వేయడం వల్ల హెర్నియాని మనం తగ్గించవచ్చు అనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో మనం కొన్ని రకాల ఇరిటెంట్ ద్రావణాలని హెర్నియల్ కంటెంట్స్ని లోపలికి నెట్టిన తర్వాత ఇచ్చినట్లయితే, అంటే ఒక 5 to 15% సోడియం క్లోరైడ్ కానీ, లేకపోతే 5 to 10% జింక్ క్లోరైడ్ కానీ ఇవ్వడం వల్ల అక్కడ ఇన్ఫ్లామేటరీ రియాక్షన్ జరిగి ఫైబ్రస్ కణజాలం ఏర్పడి హెర్నియా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫుల్ వీడియోలో మనం హెర్నియా గురించి పూర్తిగా తెలుసుకుందాం.